ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. సో లాస్ట్ 2 వీడియోస్ లో మనము ఇన్సులిన్ అండ్ వెయిట్ గెయిన్ గురించి మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఇన్సులినోమా అనే ట్యూమర్ గడ్డ. సో అది కేవలం 1 మిలియన్ పాపులేషన్ లో 4 మెంబర్స్ కి రావడం జరుగుతుంది. సో ఇటువంటి కండిషన్ ఉండే వాళ్లకు ఎక్కువగా హైపోగ్లైసీమియా అంటే ఇన్సులిన్ ఎక్కువగా సెక్రీట్ అవుతుంటుంది వాళ్ళ బాడీలో. ఆటోమేటిక్ గా షుగర్ ఉన్నా లేకపోయినా బాడీలో ఇది ఎక్కువగా కాన్సన్ట్రేషన్ బాడీలో ఉండడం వల్ల ఆ గ్లూకోజ్ ని ఆటోమేటిక్ తొందరగా అది సెల్స్ కి అందించడంలో హైపోగ్లైసీమియా అంటే షుగర్ తక్కువైన అటాక్స్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళల్లో. హైపోగ్లైసమిక్ అటాక్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళల్లో కూడా టెస్ట్ చేసినప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ వాళ్ళలో ఎక్కువ ఉండేదనా వాళ్ళలో ఎక్కువ ఒబేసిటీ ఉంటుందని కూడా ప్రూవ్ చేయడం జరిగింది. సో అయితే వాళ్ళల్లో ఉండే ఇన్సులినోమాకి ఆ ట్యూమర్ కి సర్జరీ చేసినప్పుడు ఆపరేషన్ చేసి దాన్ని తీసినప్పుడు ఆటోమేటిక్ వెయిట్ లాస్ అవ్వడము, ఆటోమేటిక్ నార్మల్ వెయిట్ కి రావడము, ఆ హైపోగ్లైసిమిక్ అటాక్స్ లేకపోవడం జరిగింది. సో ఎప్పుడైతే బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోతాయో నార్మల్ అవుతాయో బాడీ కూడా నార్మలైజ్ అవుతూ ఉంది అని ఇంకొక ప్రూఫ్ అన్నమాట ఇది. అయితే మనం తెలుసుకున్నాము డయాబెటీస్ లో డిఫరెంట్ ట్రీట్మెంట్ పెడతారు. టైప్ 2 డయాబెటీస్ స్పెషల్లీ. సో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది అబౌవ్ 40 ఇయర్స్ వస్తుంది. సో మనకు యాక్చువల్లీ బాడీలో ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే యాక్చువల్లీ మనం తినిన ఫుడ్ తర్వాత ఆ ఫుడ్ వల్ల వచ్చే గ్లూకోజ్ వల్ల మనకు ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట బాడీలో. ఇది ఒబేస్ వాళ్లకు హై లెవెల్లో పెరిగి ఉంటాయి అండ్ నార్మలైజ్ కి రాదు. ఫుడ్ ఒక్కసారి అది కంప్లీట్ గా డైజెస్ట్ అయిన తర్వాత ఒబేసిటీ వాళ్ళకి నార్మల్ గా రాదు. బట్ నార్మల్ పీపుల్ కి అది నార్మలైజ్ అవుతుంది. అయితే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మెట్ఫార్మిన్ అని ఇంకొక టాబ్లెట్ మనము టైప్ 2 డయాబెటీస్ కి పెడతారు. ఆల్రెడీ మనం సల్ఫానోలూరియాస్ అండ్ ఇన్సులిన్ ని తెలుసుకున్నాము. రెండిట్లో కూడా అది ఇన్సులిన్ స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి మనకు వెయిట్ గెయిన్ అవుతుంది. బట్ ఈ మెట్ఫార్మిన్ అనే డ్రగ్ ఏం చేస్తుంది అంటే మనం తినిన ఫుడ్ అది లివర్ కి వెళ్లి లివర్ లో మెటబలైజ్ అయ్యి అది గ్లూకోజ్ గా బయటికి వస్తుంది. ఆ గ్లూకోజ్ బ్లడ్ లో సర్క్యులేట్ అవుతూ సెల్స్ కి వెళ్లడం జరుగుతుంది. అయితే ఇక్కడ మెట్ఫార్మిన్ అనే డ్రగ్ ఎలా యాక్షన్ ఇస్తుంది అంటే ఈ లివర్ లో నుంచి మెటబలైజ్ అయ్యి గ్లూకోజ్ రావాల్సినది రాకుండా దాన్ని తక్కువ ప్రమాణంలో వచ్చేలాగా ఆపుతుంది మెట్ఫార్మిన్ టాబ్లెట్. సో ఇలా తక్కువగా వచ్చిన ఈ గ్లూకోజ్ కూడా మజిల్ సెల్స్ లో వెళ్లేలాగా చేస్తుంది ఆ టాబ్లెట్, మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్. యూజువల్లీ బాడీలో వేరే సెల్స్ కి కాకుండా అంతా మజిల్ కి వెళ్లేలాగా అది చేస్తుంది మెట్ఫార్మిన్ టాబ్లెట్. సో కాబట్టి ఇక్కడ ఏ రకంగా కూడా ఇన్సులిన్ రిలీజ్ అవ్వట్లేదు. మెట్ఫార్మిన్ అనే డ్రగ్ ఏ రకంగా కూడా ఇన్సులిన్ ని రిలీజ్ చేయట్లేదు. కాబట్టి ఇది వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇది మళ్ళీ ఇంకొక ప్రూవన్ స్టడీ. మనకు బాడీలో ఇన్సులిన్ డయాబెటీస్ ఉండడం వల్ల ఒబేసిటీ అలా అనుకోవచ్చు. బట్ అలా కాదు. ఇన్సులిన్ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువగా ఉంటాయో అప్పుడు మాత్రమే ఒబేసిటీ ఆర్ వెయిట్ గెయిన్ అని చెప్పడానికి ఇంకొక స్టడీ అన్నమాట ఇది. సో ఇది ఎందుకంటే ఎక్కడా కూడా అది రైస్ చెయ్యదు కాబట్టి ఇన్సులిన్ ని ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో వెయిట్ గెయిన్ విత్ మెట్ఫార్మిన్. సో ఇది మనము తెలుసుకున్నాము. ఇంకా కమింగ్ వీడియోస్ లో ఇంకా ఎక్కువ దీని గురించి తెలుసుకుందాము. హార్మోన్ ఎంత మనకు ప్రమాదకరమైనది అనేది కూడా మనం తెలుసుకుందాం. సో మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.